పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఇయాలేం వార్త పట్టుకొచ్చిందో అరుచుకుందాం పాండ్రి. ఏం చేస్తున్నావే శకుంతల? వామ్మో, మా చెల్లెని వెళితే దయ్యం వచ్చిందేందోలా? అమ్మో, ఎవరల్లా మీరు? మా శకుంతలేది? భయపడకు బాలా, కండ్లు పెద్దగా వేసుకొని చూడు జరా. మా శకుంతలే ఎందుకే గట్ల దయ్యం పట్టినట్టు చేస్తున్నావు? దయ్యం పట్టినట్టు యేసుడు కాదు, నిజంగా దయ్యాన్నే పట్టినా. నేను 2 ఏండ్ల కింద జీవిడిచిన మీ ఊరు పుల్లక్క ఆత్మను. పుల్లక్కనా? ఆ లెవలు ఆయన మా చెల్లెని ఎందుకు పట్టినావు? ఏమని చెప్పాలి బాలా, జీవిడిచిన ఎంతో మందికి పింఛన్ వస్తుందట. 2 ఏండ్ల కింద బకిడిదన్నిన నేను, ఆ కానించి నాకు పింఛన్ ఆపేసిరు. సర్కారులు ఎన్నో ఆత్మలకు పింఛన్ ఇస్తారట. మరి నేనేం పాపం చేసిన, నాకెందుకు ఇయ్యరు పింఛను? 6 గ్యారంటీలే చక్కగా అమలు చేస్తలేరంటే జీవించినోళ్లకు పింఛన్ ఇస్తారా? పింఛన్ ఇచ్చేది భర్త తోడు లేనోళ్లకు, 60 ఏళ్ళు నిండినోళ్లకు, దివ్యాంగులకు కదా. అయినా నువ్వు పట్టేటందుకు మా చెల్లె దొరికిందా? HMTV వార్తలలో పనిచేస్తుందని తెలిసే మీ చెల్లె శకుంతల నించుకున్నా. ఇట్లనన్నా నా బాధ 10 మందికి తెలుస్తుందని ఒక ఆశ. చూడు, తెల్ల చీర కొనుక్కోలేక అంచు చీర కట్టుకొని తిరుగుతాన్నా. అరే నిజమే, నువ్వు కట్టుకున్నది బంగారు అంచు చీర. సొత్తంటే చాలా కష్టాలే ఉన్నట్టున్నాయి నీకు. కానీ పింఛన్ అనేది బతుకున్నోళ్ళకే ఇస్తారు, జీవించినోళ్లకు ఇయ్యరు దయ్యం గారు. ఎవరు చెప్పిరు బాలా మాలాగా జీవిడిచిన వాళ్ళకి పింఛన్ రాదని? అర్హత లేనులకు పింఛన్ రాదేమో, మా లెక్క జీవిడిచిన వాళ్ళకి నెలకు పింఛన్ వస్తుంది. హన్మకొండల 6 ఏండ్ల కిందట ఒక ఆమె జీవిడిచిందట. ఆమెకి ఇదివరకు కూడా పింఛన్ వస్తుంది. నెలకు ఆమె అకౌంట్లో పైసలు పడుతున్నాయి. 6 ఏండ్ల బట్టి పింఛన్ పైసలు జమ అవుతా అంటే అధికారులు గంత సోయలేకుండా ఉంటున్నారా? అయినా అర్హత ఉన్నోళ్ళకే దిక్కులేదంటే ఈ ఆత్మలకు పింఛన్ గోలేంద్రా దేవుడా.